స్వామివారి స్వయంభూ శివయ్య, రామచంద్రమూర్తి ప్రతిష్ట. తర్వాత బావి అది ఉంది స్వామివారిది. నిత్యం నీళ్ళు అలాగే ఉంటాయి. ఏమండి 365 రోజులు నీళ్ళు అలాగే ఉంటాయి. రాత్రులు సర్పాలు వచ్చి కాపలా వచ్చి కూర్చుంటాయి. సర్పాలు కాపలా ఉంటాయి. 2 సర్పాలు వస్తాయి స్వామివారి దగ్గర, శివయ్య దగ్గర, రామచంద్రమూర్తి దగ్గర వచ్చి పడుకుంటాయి సర్పాలు. అది గది స్తంభాలు, గోపురాలు అవి చేసాము. కార్తీక మాసంలో బాగా జరుగుతుంది. లక్షపత్రి పూజలు అవి జరుగుతాయండి. ఏమండి అది స్వామివారి పొద్దున్నే మార్నింగ్ ఒక 6:30కి అలాగే సూర్యకిరణాలు స్వామివారి శివయ్య మీద పడతాయి, రామచంద్రమూర్తి మీద పడి వెళ్ళిపోతాయండి. అది ఈ గుడి యొక్క ప్రతిష్ఠ.